ఏం చేస్తారు ఇప్పుడు? ఈ అమ్మాయి కూడా ఏదో సాయం చేయాలి, ఈ అమ్మాయి కోరుకున్నటువంటి సాయం చేయాలి. ఆ అమ్మాయికి మీరు ఆమెకు సంబంధించి కేటగిరీలో ఏమైనా ఉద్యోగం ఇస్తారా, లేకుంటే ఏదైనా భూమి ఇస్తారా, హైదరాబాద్ నడిబొడ్డున ఏదైనా బిల్డింగులు ఆ అమ్మాయికి ఇస్తారా? ఇటువంటి వారికి చేస్తే ఏమైందంటే కొన్ని పదుల సంఖ్యలో వేల సంఖ్యలో నాకు వ్యక్తిగతంగా దీనికి సంబంధించి క్రీడాకారుల్లో మహేష్ అని చెప్పి సిద్దిపేట జిల్లా ఆయన పారా క్రికెట్ టీంకి ఇండియన్ క్యాప్టెన్గా పనిచేసాడు. వాలీబాల్ స్టేట్స్ ఆడుతుండు సింగిల్ హ్యాండ్తోని ఒంటి చేత్తోని కొండనైనా బద్దలు కొట్టగలుగుతారని ఒక సామెత ఏదైతే ఉంటుందో ఆ ఒంటి చేత్తోని కొండలు కూడా బద్దలు కొట్టగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆయన ఒకానొక సందర్భంలో బైక్ రైడింగ్ చేస్తాడు. మంచి బైక్ రైడర్ సింగిల్ హ్యాండ్తో మొత్తం కూడా. అయితే అటువంటి ఆయన ఒకానొక సందర్భంలో చైనాకి ఒక వాలీబాల్ గేమ్కి పోవాలనుకున్నప్పుడు ఆర్థిక సాయం కోసం కొన్ని నానా మెట్లెక్కిండు. ఎక్కని మెట్టెక్కిండు, పడరాని చోట అవమానాలు పడ్డాడు. అంటే అటువంటి వారిని ఎంకరేజ్ చేస్తే, అటువంటి వారిని ప్రోత్సహిస్తే మనలో చాలామంది మాణిక్యాలు ఉన్నాయి, వాటిని కూడా వెలిగియాల్సిన అవసరం ఉన్నది. సో కాసేపటి లైన్లోకి తీసుకుంటా మహేష్తో కూడా మీతో ఆయనతో పాటుగా అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ రకంగా బాధపడుతున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తీసుకునే ప్రయత్నం చేస్తా. బిఫోర్ దాట్ ఒకసారి దీప్తి జివాంజీ గురించి మనం విందాం. ఎస్, మహేష్ అందుబాటులోకి వచ్చిండు. మహేష్ మీరు లైన్లో ఉండండి, నేను లైవ్లో ఉన్నా. ఒకసారి దీప్తి జివాంజీ గురించి మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడిస్తాను నేను. ఓకే రైట్, ఇక్కడ చూడండి, పిచ్చిది కోతిలా ఉంది, ఇలాంటి అమ్మాయిని ఎలా పెంచుతారు, అనాథ శరణాలయంలో వదిలేయండి. ఇలా ఒకప్పుడు ఆ అమ్మాయికి ఎదురైన అవమానాలు ఎన్నో, కానీ ఇప్పుడు అమ్మాయి ఎంతో స్పెషల్. చిన్ననాటి నుంచి అవహేళనాలు, చిత్కారాలు ఎదురైన తన పరుగుతో వాటిని నెట్టి పారా ఒలింపిక్ ఛాంపియన్గా నిలిచింది జివాంజీ దీప్తి. తనను అవమానించిన చోటే ప్రశంసలు అందుకుంటూ ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశానికి గర్వకారణంగా నిలవడంతో ఒక్కసారిగా దీప్తి తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి మానసిక వైకల్యంతో జన్మించింది. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మి వ్యవసాయ కూలీలిద్దరు కూడా. పేద కుటుంబంలో పుట్టెడు కష్టాల మధ్య ఎన్నో అవమానాలు దిగమింగుకుంటూ దీప్తి పెరిగింది. అయితే స్కూల్లో పీఈటీ వెంకటేశ్వరరావుని అథ్లెట్గా గుర్తించాడు. దీప్తి ఎంతో శ్రమించిన అలసిపోని తత్వం, పరుగు తీసే విధానం ఆకట్టుకోవడంతో తగు విధంగా శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలో 2019లో కోచ్ నాగపురి రమేష్ దృష్టిలో పడడంతో ఆమె ఇక వెన్నుదిరిగి చూసుకోలేదు. హైదరాబాద్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో దీప్తిని గమనించిన బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఐక్యూ టెస్ట్ చేయించారు. ఆమెకు గ్రహణ శక్తి తక్కువని, ఏ విషయాన్నైనా వేగంగా అర్థం చేసుకోలేదని డాక్టర్లు సర్టిఫై చేశారు. అయితే దీంతో దీప్తికి T20 కేటగిరీలో పారా అథ్లెట్గా బరిలోకి దిగే అవకాశం దక్కింది. ట్రాక్పై దుమ్ము రేపిన దీప్తి 2022, ఇక్కడ చూడండి ఎన్ని గేమ్స్లో ఏ రకంగా పార్టిసిపేట్ చేసింది అనేది. 2022 ఆసియా పారా క్రీడల్లో 400 మీటర్ల రేసులో స్వర్ణం కొల్లగొట్టింది. ఇక్కడ ఏసియా పారా క్రీడల్లో. ఈ ఏడాది మేలో వరల్డ్ పారా ఛాంపియన్లో కూడా 400 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డుతో విజేతగా నిలిచి ఔరా అనిపించిందట. ఇప్పుడు తాజాగా పారా ఒలింపిక్స్లో కాంస్యంతో మరోసారి రికార్డులకు ఎక్కింది. మరి ఇన్ని పథకాలు సాధించినటువంటి ఈ అమ్మాయికి లేదా ఈ క్రీడాకారునికి ప్రోత్సాహం ఉండాలి కదా, మరి కనీసం పట్టించుకోవాలి కదా. మరి ప్రభుత్వాలు ఏం చేస్తే చూడాలి. ఎందుకంటే ఇటువంటి వారు అనేకంగా ఉన్నారు. పారా ఒలింపిక్స్లో చూస్తే మెయిన్ ఒలింపిక్స్ కంటే కూడా ఎక్కువగా అవార్డు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ప్రోత్సాహం లేకనే కొంత వెనుదిరుగుతున్నది చాలా చాలా క్లియర్గా అర్థమవుతున్నది. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే నేను మాట్లాడతా ఇప్పుడు మహేష్తో. ఫస్ట్లీ మన తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ దీప్తి జివాంజీకి హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దీప్తి ఫ్రమ్ తొలి వెలుగు. ఎందుకంటే ఇటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి, ఈ మట్టిలో మాణిక్యాలని వెలికి తీయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎస్, మహేష్తో మాట్లాడదాం ఒకసారి మనం. మహేష్, గుడ్ మార్నింగ్. ఎస్, ఎట్లా ఉన్నారు? ఏం నడుస్తున్నాయి ఇప్పుడు? ఏం గేమ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు? మాకు నెక్స్ట్ నవంబర్ లో వరల్డ్ కప్ అవుతుందన్న. వరల్డ్ కప్ పారా క్రికెట్ కి. ఓకే, ప్రిపేర్ అవుతున్నామన్నా. ఓకే, ఎట్లా సాగుతుంది ప్రాక్టీస్? మంచి నడుస్తుందన్న, బాగా నడుస్తుందన్న. ఏం చెప్తారు? నాకు తెలిసి మీకు కూడా దీప్తి జివాంజీతో కొంత పరిచయం ఉన్నది. మీరు నా సెండ్ ఆఫ్ ఇచ్చినప్పుడు కూడా వెళ్ళిర్రు ఎయిర్పోర్ట్ కి, రైట్? అవునన్నా, మా పారా స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్ నుంచి తెలంగాణ నుంచి మొదటి పారా ఒలింపిక్స్ లో మెడల్ కొట్టిన అమ్మాయిగా చరిత్రలో నిలబోతుందన్న. తెలంగాణ ఫస్ట్ టైమా పారా ఒలింపిక్స్ లో పాల్గొనడం? ఒలింపిక్స్ లో మెడల్ కొట్టడం ఫస్ట్ టైం అన్న. ఇదివరకు పాల్గొన్న వాళ్ళు ఎవరైనా? పాల్గొన్న వారు కూడా ఎవరు లేరన్నా. పాల్గొన్న టైంలో ఫస్ట్ టైం ఒక అవార్డు సాధించింది, కాంస్యం. అవునన్నా. ఓకే, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు
మనం చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు సకలాంగులకు ఏ మాత్రం పిఆర్టీ ఉంది, వికలాంగులకు ఏ పిఆర్టీ ఉన్న దానికోసం. ఎందుకంటే 140 మంది సకలాంగులు వెళ్ళేసి మొన్న ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ లో కానీ 7 మెడల్ తీసుకొస్తే అందులో ఒకటి కూడా గోల్డ్ లేదన్న. కానీ మా వాళ్ళు 84 మంది వెళ్ళేసి ఇప్పటికే ఇంకా ప్యారిస్ కాలేదు. ఇంకా ఇప్పటి వరకు 3 గోల్డ్ మెడల్ సాధించారన్న. మొత్తానికి 18 మెడల్ సాధించుకొని మన దేశాన్ని 16వ స్థానంలో నిలిపారన్న. ఎగ్జాక్ట్. గతంలో కూడా సుమారుగా 70 వరకు 60 వరకు వచ్చినట్టున్నాయి కదా మెడల్స్. అవునవునన్నా. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉందన్న. ఇక ఎప్పుడు జీవన్ దీప్తి మా వికలాంగుల క్రీడాకారుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఎందుకంటే ఒకసారి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టిన తర్వాత ఇప్పుడు మన తెలంగాణ అంతకుముందు అనుకునే వాళ్ళం ఏమనంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో జరుపుకుంటారు, ఆంధ్రాలో తీసుకుంటారు, ప్లస్ గుజరాత్ లో హర్యానాలో మన పారా ఒలింపిక్స్ లో మెడల్ వస్తున్నాయి అనుకునే వాళ్ళము మా తోటి క్రీడాకారులు. కానీ ఈ రోజు మా తెలంగాణ రాష్ట్రం నుంచి మా యొక్క గళాన్ని వినిపించేలాగా మా యొక్క జీవన్ దీప్తి మెడల్ సాధించడం మాకెంతో సంతోషంగా ఉందన్న. మా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మా సింగారాం బాబు గారు, అలాగే సెక్రటరీ ప్రశాంత్ గారు మేమంతా వెళ్ళేసి మన వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి సాగనంపి వచ్చామన్నా. ఇప్పుడు సో మీ అందరి విషయం అయితే సో ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందుతోంది మీ అందరికీ? ఎందుకంటే చాలా మంది దేశంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కూడా పారా ఒలింపిక్స్ అనేది కొంత తక్కువగానే, ఎందుకంటే అంటే పారా సంబంధించి గేమ్స్ కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కానీ చాలా తక్కువ దొరుకుతుంది మీరు అనుకున్నట్టుగా. సో గతంలో మీకు సంబంధించి నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి మీకు సంబంధించి ఉదాహరణ కూడా చెప్పుకొచ్చిన. మీరు ఒకసారి వాలీబాల్కి వెళ్ళి చైనాకేట పోవాల్సిన సందర్భంలో మీరు ఎక్కరాని మెట్లెక్కిరు, నాకు తెలుసు ఆ విషయం. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తి చాలా వరకు నాకు కూడా ఫోన్ చేసి అన్న ఎటువంటి ప్రదానం చేద్దామని చెప్పి కూడా ఎటువంటి మనం ముందుకెళ్తాము కూడా అడగడం జరిగింది. సో అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? మీకు ఏదైనా ప్రోత్సాహం దొరికిందా? ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. లేదన్నా, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. ఎందుకంటే మనకు ఇప్పుడిప్పుడే పారా స్పోర్ట్స్ అంటే మా యొక్క వికలాంగుల క్రీడాకారులు ఉంటాయి, ఆడుతూ ఉంటారని చెప్పేసి ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్ అంటే మెయిన్ ఒలింపిక్స్ తర్వాత మా జరుగుతాయని చెప్పేసి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ సోషల్ మీడియా ద్వారా కానీ మన యొక్క మీ యొక్క ఇంటర్వ్యూల ద్వారా అట్లాంటి తెలుస్తూ ఉంటుంది. అంటే మాకు సొంతంగా అనుకుంటే ఇప్పుడు మేము ఆడేది ఎందుకోసం అంటేనా మన దేశానికి పేరు తీసుకురావాలి. డబ్బులు మా ఇంట్లో ఇప్పుడు కొన్ని అప్పులు చేసి కూడా వెళ్ళేసిన సందర్భాలు మీకు తెలుసా నాన్ని? అన్న సో ఇప్పుడు ప్రభుత్వం మీకు స్పెషల్ గా ఫండ్ ఇస్తుంది ఏమన్నా? అంటే ఈ గేమ్స్ కోసం వీళ్ళకి ఇంత ఖర్చు పెట్టిన మొన్ననే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మా అప్లికేషన్ ఇచ్చిపోయారన్న. ఇప్పుడు మాకు స్టేట్ బడ్జెట్ లో పారా స్పోర్ట్స్ కి అంటే సకలాంగులకి మాత్రం బడ్జెట్ ఇస్తారో మా జీవో ప్రకారం మాకు 2016 జీవో ప్రకారము మాకు బడ్జెట్ కేటాయిస్తే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి మేము